बोलो गणेश महाराज की బస్సు ఎట్లా పోతుంది సప్పుడు అట్లా పోయినామనుకో గణపతులు మొత్తం అక్కడే దిగిపోతాయి. ఫస్ట్ లుక్ అయితే గణపతులు చూసుకో లైన్ ఎట్లున్నాయి 7 గణపతులు. ఎప్పుడు లేవన్నప్పుడు ఫస్ట్ టైం లేచి వచ్చిండే గణపతులు అంటే 3 గణపతులు చేతి తిరిగినాయి మామ. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అవి 3 గణపతులు అయితే లేకపోతే నీకు ఎక్కువ గణపతులు అయితే 10 అయితే 12 అయితే తెలియదు. వచ్చేటప్పుడు చూసినా కాబట్టి ఇంత ఈజీగా దింపుతున్నా. మా గణపతులు ఎన్ని దిగిపోయినాయి చూడు. గణపతులు మొత్తం ఇరిగిపోయినాయి. 1 2 3 వినాయకులు అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మామ. చూడు बोलो गणेश महाराज की చలో మామ అందరంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసేసుకోది. సెకండ్ వీడియో కోసం అయితే హైలైట్గా వెయిట్ చేయదు మామ. ఎందుకంటే పార్ట్ 2 వీడియో ఇన్ని గణపతులు 1000 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 1000 గణపతులు వస్తాయి మామ. ఖచ్చితంగా ఇప్పుడు ఎంత లోడ్తో వస్తున్నాయి ఇట్ట ఎంత మెల్ల అవ్వాలి అక్కడ లోడ్ ఎట్లా దింపుతున్నా దూటియుడు. ఒక్కసారి ఇక్కడ దూటియుడు ఇది ఎట్లుంటుందో ఎంత మెల్ల అవుతుంది ఇప్పుడు బండి. ఆ బస్సు ఇప్పుడు ఎట్లా పోతుంది సప్పుడు అట్లా పోయినామనుకో గణపతులు మొత్తం అక్కడే దిగిపోతాయి. టైం అయితే 1 అవుతుంది. మనం పొద్దుగాలు తీసే ఫుల్ టైం పడుతుంది మామ. ఫుల్ అంటే ఫుల్ ఎంత మెల్ల పోతుంది చూసిన ఆ బండి. ఎంత మెల్ల 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 మెల్ల. ఎందుకంటే బొప్ప కింద ఒకలే దానిపైన 5 లేయర్లు ఉన్నాయి. కింద గింత కట్టిటైనా కానీ మొత్తం కింద పడిపోతాయి. ఎంత మెల్ల పోతుంది చూడన్న. అసలు బండి పోతున్నట్టు కూడా అనిపించదు నీకు. 2 అవుతుంది. ఇప్పుడు ఆగినాం మామ. నేను ఇప్పుడే లేచిన కళ్ళు తెడిచిన అన్నయ్య తాపి చలోపా తిందాం ఏదైనా అన్నాడు. అక్కడ బండి పెట్టేసి ఇక్కడ దాబాకైతే వచ్చేసినాం. ఆపోజిట్ రోడ్లో కానీ హైవేలో ఎంత స్పీడ్ వస్తున్నాయో తెలుసా ఆ బండ్లు. మెల్లగా దాటేటప్పుడు కొద్దిగా మెల్లగా దాటుది. మనమైతే దాబాలకు పోయి ఏదో ఒకటి తిందాం. గోధుమ అంటే గోధుమ ఆకలి అవుతుంది. ఏం తింటున్నామో కూడా చూపించేస్తా. ఇక దాటినాక దగ్గర మనం ఒక 60 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. ఇంకా మొత్తం ఉంది. ఇంకా 160 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు ఉండే ఉంటుంది. ఇక పొద్దుగాల మనం పోయే వరకు 3 4 5 6 7 వరకు అయిపోతుంది. 7 అవుతుంది. చలో దాబాలకు ఏం తింటున్నాను చూపించేసి అక్కడ పోతా మామ. ఈ కష్టానికైనా ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే జల్దీ చేసేసుకొని మామ. నిద్ర అవుతలేదు 2 రోజులకి వెళ్ళి నిద్ర లేదు. ప్రశాంతంగా పండుకుంటా తిన్నాక. చలో మామ ఫైనల్లీ సెకండ్ డే ఇగో మన లోడ్ అయితే డైరెక్ట్ మన షాప్ ముంగడికి అయితే వచ్చేసింది. ఇగో షాప్ ఇవ్వడు ఇక్కడనే కరెక్ట్ అంటే కరెక్ట్ ఇగో బస్ స్టాండ్ సిరిసిల్ల పాత బస్ స్టాండ్ సిగ్నల్ ముంగట్నే ఉంటుంది మన షాప్. ఇగో స్టాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక దింపాలి. దీన్ని ఎక్కించడం అయితే ఎంత దమ్ము ఇంక ఎన్ని డ్యామేజ్ అనేవి కూడా నాకు తెలియదు. లోపల ఏ గణపతి కూడా డ్యామేజ్ కావద్దని అయితే నేను కోరుకుంటున్నాం అమ్మ లోపల. ఇప్పుడు ఆ లోడ్ మొత్తం ఎక్కడిదక్కడ ట్రాఫిక్ అయిపోతుంది. ఈ రోడ్లోకి వెళ్ళి మనకి ఎట్లా ట్రాఫిక్ సమస్య ఉండదు. ఎందుకంటే అటు ఇంకో రోడ్ ఉంది కాబట్టి. చాలా లోడ్ మొత్తం అయితే దింపాలి. ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. ఇంకా ముగ్గురు కావాలి. ముగ్గురు తీసుకొచ్చినాక లోడ్ అయితే స్టార్ట్ చేయాలి మామ. దింపుడు చలో మా ఫస్ట్ లుక్ అయితే గణపతులు చూసుకో లైన్ ఎట్లున్నాయి 7 గణపతులు. నిజం చెప్పాలంటే ఒక్క గణపతికి ఎంత గ్యాప్ ఉంది చూడు. పేపర్లు గడ్డి అట్టలు ఎన్ని పెట్టినో నాకు తెలుసు. కవర్ పైన కవర్ కింద అట్టలు. అదే పోయి నేను విషయం ఉంటుంది. మీరు పార్ట్ 1 లేదు పార్ట్ 2 మామ. నిజం చెప్తున్నా గణపతి ఒక్కొక్కటి ఎంత మెల్లగా తీయాలి. గణపతి ఎన్ని డ్యామేజ్ అనేవి కూడా నాకు అంత భయం అవుతుంది. డ్యామేజ్ కావద్దు ఏది కూడా అనేది కోరుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఒక్కడు కూడా డ్యామేజ్ కావద్దనే కోరుకుంటున్నా. చలో గణపతులు లైన్ ఉన్నాయి. లైన్గా తీసుకుపోయి దిల్లా పెడదాం. ఫస్ట్ డిస్ప్లే పీసులు అయితే నీట్గా అంటే ఫుల్ నీట్గా ఉండాలి. డిస్ప్లే పీసులు అనిపించడంతోనే షాప్లోకి జరగాలి మన వాళ్ళందరూ. ఎప్పుడు లేవన్నప్పుడు ఫస్ట్ టైం లేచి వచ్చిండే గణపతులు అంటే 11 12 లేచేటోడు చూడు. ఈ గణపతి చూసినావా మామ. ఈ గణపతి మీ ఇంట్లో ఎట్లుంటే అది తెలుసా. జస్ట్ సీ ద ఫినిషింగ్ గోల్డ్ కలర్ది. మన గణపతి మన షాప్లో ఏదైతే పూజిస్తామో ఆ గణపతిని చూపిస్తా. ఇగో నేను చెప్పిన కదా ఈ స్పెషల్ పీస్ సిల్వర్దని. ఇదే పీస్కి మనం పూజిస్తాం. ఈ చెత్త కూడా ఎంతగానం అయిపోయిందో మొత్తం దానిలో పట్టనే పట్టాయి. నిజం చెప్తున్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇగో చేతి ఇరిగింది. ఇంత పెద్ద గణపతికి చేతి ఇరిగింది. ఇగో ఇక్కడ చేతి అయితే ఇరిగిపోయింది. ఈ చేతి ఇరిగింది. ఇక్కడ దీన్ని చేతి ఇరిగింది. దాని చేతి ఇరిగింది. 3 గణపతుల చేతి ఇరిగినాయి మామ. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అవి 3 గణపతులు అయితే లేకపోతే నీకు ఎక్కువ గణపతులు అయితే 10 అయితే 12 అయితే కూడా తెలియదు. అన్నీ కూడా అక్క పెట్టేసేయాలి. గడియుడు గణపతులు పేపర్లలో చుట్టిన ఆడైతే లైన్ బై లైన్ మెల్లగా అంటే చాలా మెల్లగా ఎత్తున్నాడు గణపతులని. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం చెత్త కుప్ప కూడా అయిపోయింది. మొత్తం చెత్త తీసేసి గణపతులు అనేది అన్న ఎట్లున్నాయి గణపతులు సూపరా. అందరు మన దగ్గరకు రావాలి. లైట్లు మొత్తం చేంజ్ చేయించేసేయాలి. ఇంకా మీకు ఇట్లా కాదు ఇంకా నీట్గా కనిపించేటట్టు చేస్తా. లైట్లు వేసినాక కొద్దిగా లోడింగ్ అవుతుంది. కానీ మామ ఆ గడ్డి చూసిన ఎక్కించేటప్పుడు ఏమనిపించలే కానీ వాళ్ళు పని చేసేది. కానీ దింపేటప్పుడు దూల తీరిపోతుంది మామ. దగ్గర 3 లైన్లు అయిపోయినాయి అంతే. ఇంకా ఎంత లోడ్ ఉంది తెలుసా. మాతో అయితేనే లేదు చూడు. ఎక్కడక్కడ అయిపోయింది. నడి బస్ స్టాండ్లో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. అది చూడు నడి బస్ స్టాండ్లో మేము ఇట్లా పని చేస్తున్నాం చూడు బాయ్. చెప్తున్నా కదా
దమ్ దమ్ ఎంత దమ్ అవుతుందంటే ఇవి చెమటలు కాదిపోతున్నాయి మామ. జల్దీ ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇంకా లోడ్ మొత్తం అయితే దించాలి. ఇంకా దగ్గర దగ్గర 3 లైన్లు ఉన్నాయి. ఇప్పటికే 10 పీసుల వరకు డ్యామేజ్ అయినాయి. చూద్దాం ఏమవుతుంది ఏం కథ అనేది. ఎట్లా గణపతులు తెచ్చేటప్పుడు కంపల్సరీ డ్యామేజ్ అయితే అన్న వాళ్ళు కూడా అప్పటికెళ్ళి తీస్తూనే ఉన్నారు గణపతులని. లావట్ అక్కడ పెడుతూనే ఉన్నారు. ఇంకా మనకు మెయిన్ థింగ్ ఏంటంటే స్పేస్ సరిపోతలేదు గణపతులకి. మొత్తానికి స్పేస్ మొత్తానికి సరిపోతలేదు. అన్న ఐస్ క్రీమ్ అన్న ఐస్ క్రీమ్లోకి వెళ్ళి అయితే మొత్తం పట్టుకొని వచ్చిండు. మనకు పని ఈజీ పట్టని అందుకు డైరెక్ట్ ఇవ్వడు అన్న ఎట్లా నిలుస్తున్నాడు. బాయ్ నమస్కారం బాయ్. ఎట్లా అనిపిస్తుంది? దూల తీరిపోతుంది అన్నది. ఆడి కూడా అప్పటికెళ్ళి పైనే ఉన్నాడు. నిజం చెప్తున్నాం అమ్మ, దూల తీరిపోతుంది ఒక్కొక్కళ్ళది. ఇడు గణపతులు మొత్తం ఒక్కొక్కటి మోసుడు కాకనే ట్రైలు పట్టుకొచ్చి ఆ ట్రైలర్లో అయితే గణపతులు పట్టుకొని మొత్తం పైకి అయితే తీసుకొని పోతున్నాం. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకొద్దిగా ఫుల్ అవుతుంది దగ్గర దగ్గర. ఇగో ఈడ కూడా గణపతులు వస్తాయి. ఇవన్నీ కూడా గణపతులు వస్తాయి. తీపిచ్చేసిన ఇగో ఈ రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది గణపతులతో. కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది. ఇగో ఎక్కడదక్కడ ఫుల్ అయిపోయింది గణపతులు. ఇవి సరిపోదు అన్నట్టు అది సరిపోదు అన్నట్టు ఇగో పైకి వెళ్తున్నా. మీకు అర్థమవుతలేదు సార్ మీ మామ ఎంత పెద్ద తీసుకొచ్చిండు ఎట్లా తీసుకొచ్చిండో. మీ అందరికీ నన్ను నమ్మే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో గణపతి రావాలి. అది కూడా మనమే ఇవ్వాలని ఎట్లా పట్టుకొచ్చినాం తెలుసా. ఇది చూడు ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇంకా కింద అవ్వున్నాయి. ఆ కింద కూడా ఫుల్ అయిపోతుంది. ఇక్కడైతే ఇవన్నీ పెడుతున్నాం పక్కకి. ఇటు కూడా పెడుతున్నాం. ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి. మామ అందరికీ చెప్తున్నా మన సిరిసిల్ల పాత బస్ స్టాండ్ పక్క కొంటే ఉంటుంది షాప్. హలో మామస్ గణపతికి అయితే జల్దీ విజిట్ అయిపోతుంది. అంకుల్ నమస్తే. నమస్తే అంకుల్ దే బిల్డింగు. అంకుల్ అయితే మనకైతే చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇచ్చిండు. అడ్వాన్స్ ఇచ్చడం కానీ ఫుల్ పేమెంట్ అయితే అంకుల్కి ఇయ్య. ఏమన్నా అంకుల్ ఇమ్మంటావు ఇయ్యద్దంట మొత్తం ఇవ్వాలా? అంతే మొత్తం ఇవ్వాలి. లేకుంటే పోవు. లేకుంటే సగం ఇస్తే పోవు. సగం ఇస్తే పోవా? సగం పేమెంట్ ఇస్తే పోవడం మామ. ఫుల్ పేమెంట్ ఇస్తేనే పోతే అట. ఫుల్ పేమెంట్ ఇస్తే పోదాం. ఇయో ఇంకో గణపతి అయినా తెచ్చిండు వీడికి. ఇక ముంగట్నే ఉన్నాడు చూస్తున్నాడు లోడు ఏం తెచ్చేదని. గణపతి ఉన్నదైతే గిన్నె కూర్చున్నాడు. చూడు ఎట్లా చూస్తున్నాడు. చలో గణపతిలో అయితే ఇంకా దింపుడు ఉంది. ఆ గడ్డి కూడా ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకో. ఈ గడ్డి చూడు మామ ఎంత గడ్డి వచ్చిందో. ఈ గడ్డి మొత్తం చూడు ఎంత గడ్డి ఉందో. ఇంకా గణపతులు ఇంకా 3 లైన్లు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ మొత్తం నిండిపోయింది. కంప్లీట్ బిల్డింగ్ మొత్తం నిండిపోయింది. ఇంకెంత గడ్డి ఉంది చూడు. ఈ గడ్డి చూడు ఈ లెక్క చూడు మొత్తం గడ్డే ఎంత ఉంది చూడు. గడ్డి చూడు. ఈ గడ్డి వాళ్ళు ఎక్కడ కావాలంటే జల్దీ కామెంట్ చేసేది. దగ్గర 8 కట్టల గడ్డి. ఎన్ని ఆవులకైతే తెలుసు. ఎన్ని లోడ్ దిగినాక మంచి ప్లాన్ చేసి మంచిగా పెడదాం. అర్థమైందా? నేనా అక్కడ అక్కడ ఎక్కించేటప్పుడు చూసినా కాబట్టి ఇంత ఈజీగా దింపుతున్నా. లేకుంటే ఎంత కష్టమయ్యేది. శివ ఇగో చలో మామ నిజం చెప్తున్నా ఎంత దమ్ అవుతుంది తెలుసా. ఇంకొక 3 ఉన్నాయి దగ్గర ఇంకొక 200 గణపతులు ఇక్కడనే పైన ఉన్నాయి. ఎంత దమ్ అవుతుంది తెలుసా. నిజం చెప్తున్నా. చెమటాలు చూడు ఎట్లా అవుతుంది. చలో అన్న మామ ఎట్లా అయితే ఇటు చూసినా గణపతులు మొత్తం అయితే లావటేసినాం. ఈడైతే గుద్దాల లేడెత్తాడు ప్రతిసారి. ఇయో మామ గణపతులు ఎన్ని ఇరిగిపోయినాయి చూడు. ఇయో గణపతులు మొత్తం ఇరిగిపోయినాయి. 1 2 3 వినాయకులు అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మామ. ఈ చూడు కంప్లీట్ 3 వినాయకులు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. అదే చాలా బాధ అనిపిస్తుంది. అవైతే కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినాయి. అక్కడైతే కొంచెం చేతి తిరిగింది కాలింది ఒక 10-12 వినాయకులు. కానీ 3 వినాయకులు అయితే కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినాయి. ఆ 3 డ్యామేజ్ అయిపోయినాయి పక్కకి వేసినాం. ఇప్పుడైతే పెద్ద గణపతులు ఇవి. ఈ పెద్ద గణపతులు మెల్లగా తిప్పుతున్నాం బాయ్. నిజం చెప్తున్నా ఆ గిన్ని గణపతులు దింపే కంటే ఆ 3 గణపతులు మొత్తం విరిగిపోయిన విషయం అదే బాధ ఎక్కువ అనిపిస్తుంది. ఏమన్నా ఘోరం బాధ అనిపిస్తుంది. చలో అన్న పెద్ద గణపతి పోదాం. చలో మామ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసి జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి అయితే లోడ్ అయితే వచ్చేసింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అక్కడ గణపతులు సాలలు మొత్తం బిల్డింగ్ మొత్తంలో గణపతులు పెట్టిన సాలలు. అందుకే మళ్ళీ మన ఇంటి కిందికి వచ్చి షటర్లో పెడుతున్నాం. కిందికి ఇక్కడ ఎన్ని గణపతులు ఉన్నాయి అవి కూడా చూపించేస్తా. మా ఎట్ లాస్ట్ అయితే మన గణపతిని మొత్తం అయితే ప్యాకేజ్ చేసినాం. మన గణపతి అక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ బిల్డింగ్ మొత్తం ఫుల్ అయిపోతే మళ్ళీ మా ఇంటి కింద షటర్లో ఇవన్నీ అయితే ఫుల్ అయిపోయినాయి. మీ అందరి కోసం అయితే హైలైట్ గణపతులు పట్టుకొని వచ్చేసిన. జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షాప్ ఓపెన్ చేసితోనే ప్రతి ఒక్కరు విజిట్ అయిపోయి. మళ్ళీ మెయిన్ స్టోరీ ఏంటంటే సిరిసిల్లలో పడుతుంది. స్టోరీ ఇంకోటి కరీంనగర్లో కూడా పడుతుంది. మీకు ఇంకెక్కడ కావాలో జల్దీ కామెంట్ చేసేది మామ. ఎందుకంటే మనం ఇచ్చేది డబ్బులు కూడా ఇయ్యారు. మళ్ళీ హైలైట్ గణపతులు చిన్న పిల్లలు పెట్టేదానికి కూడా చిన్న గణపతులు కూడా తీసుకొని వచ్చిన. హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి మామ గణపతులు.